అభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయడం ఎమ్మెల్యేల ప్రథమ కర్తవ్యం. తమ నియోజకవర్గ సమస్యల్ని అధినేత లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం శాసనసభ్యుల విధి. కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశంలో వివాదంగా మారింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యవహార శైలి సీఎంకు ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు, ప్రజాప్రతినిధి చెప్పినట్టు చేస్తారా లేక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తారా అని మంత్రివర్గ ఉపసంఘంపై సీఎం సీరియస్ అయ్యారంటే వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. పెనమలూరు వివాదం వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జనం కంటే తమ రాజకీయ స్వార్థమే ముఖ్యమని భావిస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన జనం ఎలా పోతే తమకేంటి అన్న విధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ కోవలోకే వస్తారు. ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా శాసనసభ్యుడు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా పునర్విభజన అశాస్త్రీయంగా అస్తవ్యస్తంగా జరిగిందనే కామెంట్స్ వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం ముసుగులో అప్పటి పాలకులు తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజా అభిప్రాయానికి విలువ ఇవ్వలేదన్న వాదనలు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాలను 26గా విభజించి ఎన్టీఆర్ జిల్లాతో పాటు మరికొన్నిటికి మినహా మిగిలిన వాటికి మౌలిక వసతులు లేవు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించారు. ఇందులో భాగంగానే విజయవాడలో అంతర్భాగంగా పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపారు. పెనమలూరు, విజయవాడను వేరువేరుగా చూసే అవకాశం లేదు. తాడిగడప, కానూరు, పోరంకి వంటి ప్రాంతాలు అసలు విజయవాడలోనే ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తాము ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి రావాలని ఏకాభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు, తమకు విజయవాడ అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం వెళ్లి రావడం ఇబ్బంది అవుతోందని, దూరాభారంతో పాటు వ్యయ ప్రయాసాలు తప్పడం లేదన్న ఆవేదన ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన చేయాలని నిర్ణయించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అధ్యయన నివేదికను తీసుకుంది. అయితే పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాత్రం తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే ఉంచాలని మొండి పట్టుదలకు పోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర జిల్లాల పునర్విభజనపై సమావేశం జరిగినప్పుడు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలకు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ విజ్ఞప్తులు వచ్చాయని సీఎం దృష్టికి తెచ్చారు. విజయవాడలో కలిసి ఉన్న పెనమలూరును వదిలేసి దూరంగా ఉన్న నూజివీడు, గన్నవరంను కలిపితే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని సీఎం మండిపడ్డారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు విముఖంగా ఉన్నారని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు చెప్పగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెబితే చేస్తారా లేక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారా? పాలన సౌలభ్యం చూడరా అని నిలదీయడంతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు మతిపోయినంత పనైంది. సీఎం చంద్రబాబు నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించి ఉండరు. చంద్రబాబు లాజిక్లు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి. దీంతో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పెనమలూరును ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందేనని చెప్పారు. బోడే ప్రసాద్ మీద ఆధారపడి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని సీఎం నిలదీయడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అయినా ఈ విషయం తనకు వదిలేయండి, కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూస్తానని సీఎం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బోడే ప్రసాద్ మాత్రం తనను ఎవరూ అడగలేదని ఇప్పుడు చెబుతున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని బోడే ప్రసాదే కేబినెట్ సబ్ కమిటీకి చెప్పాలి గాని ఎమ్మెల్యేకి బొట్టు పెట్టి ఎవరు పిలుస్తారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు వ్యాఖ్యానించారు. బోడే ప్రసాద్ మాత్రం కృష్ణా జిల్లాలో ఉంటే తనకు పోటీ ఉండదని భావిస్తున్నారు. అలాగే అధికారులు కూడా మాట వింటారనే అభిప్రాయంలో ఉన్నారని కొందరు చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే అభిప్రాయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో బోడే ప్రసాద్ వ్యవహార శైలి ముఖ్యమంత్రికి సైతం ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం చంద్రబాబు అంతకుముందు శాసనసభ్యులతో విడివిడిగా నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట తీరు మార్చుకోవాలని బోడే ప్రసాద్ కు సూచించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ప్రజలను సౌమ్యంగా పలకరించే పద్ధతిని అలవర్చుకోవాలని సీఎం పరోక్షంగా హెచ్చరించిన అంశాన్ని మర్చిపోకూడదు. కొందరు నేతలతో ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జోడే ప్రసాద్ను నిలదీయడంతో సమాధానం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక జిల్లాల పునర్విభజన వ్యవహారంలో జోడే ప్రసాద్ వ్యవహార శైలిపై సీఎం గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ నేతలతో పాటు రాజకీయాలతో సంబంధం లేని వారు పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ కేబినెట్ సబ్ కమిటీకి బోడే ప్రసాద్ కు తెలియకుండానే తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వినతులు పంపారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నిఘా వర్గాలు సీఎంకు నివేదించాయి. టీడీపీ పరిశీలకులు ఇదే అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. 4-5 మార్గాల ద్వారా సీఎం తెప్పించుకున్న నివేదికల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పెనమలూరు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు బోడే ప్రసాద్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో పెనమలూరు సీటు దక్కించుకున్న బోడే ప్రసాద్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం అంశంపై సీఎం వ్యాఖ్యలు ఉదాహరణ అని ప్రస్తావిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఈ వ్యవహారాలన్నీ సెట్ రైట్ చేస్తానని, ఎవరి స్థానం ఏంటో చూపిస్తానని సీఎం ఇటీవల కొందరు సీనియర్లు దగ్గర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మరి పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన పద్ధతితో పాటు మాట తీరును మార్చుకుంటారో లేదో చూడాలి.